తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాల వర్షం కురిపిస్తాము అన్నారు. మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి చివరకు మమా అనిపించారు. అయితే నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సర్టిఫికెట్ల పరిశీలన వరకు అన్ని అక్రమాలే. ఉపాధ్యాయ ఉద్యోగార్హుల భవిష్యత్తుతో ఆటలే. డిఎస్సి పేపర్ తయారీ, పరీక్ష నిర్వహణ వరకు భారీ స్కామ్ నడిపించారు కూటమి నేతలు. మెగా డిఎస్సి పేరుతో వేలాది మంది జీవితాలతో ఆటలాడిన కూటమి సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం డిఎస్సి పైనేనని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారు. సంతకమైతే చేశారు గాని ఏడాది పాటు డిఎస్సి మాట ఎత్తలేదు. తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు 2025 ఏప్రిల్ 20న 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. మెగా డిఎస్సిని కేవలం 148 రోజుల్లోనే పూర్తి చేశామని డబ్బాలు కొట్టారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి పరీక్షల నిర్వహణ వరకు జరిగిన అవకతవకలు, కాల్ లెటర్లలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లారు. డిఎస్సి మొట్టమొదటి నుంచి కూడా పరీక్షా విధానం ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి రోజు దాకా కూడా అనేకమైనటువంటి అక్రమాలు దాంట్లో చోటు చేసుకోవడం కూడా జరిగింది. వాటన్నిటి మీద మేము కంప్లైంట్ ఇచ్చి మీరు దీని మీద సిబిఐ ద్వారా మీరు దర్యాప్తు జరపమని మేము అడగాలని ముందుకొస్తే ఒక్క అధికారి కూడా ఆన్సర్ చేయకుండా అందరూ కూడా అడ్డంగా ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేదానికి మాత్రమే వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇలా డిఎస్సిలో పేపర్ లీకేజ్ అనేది జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ జరిగిందంటే నిజంగా సిగ్గుచేటు. అసలు డిఎస్సిలో ఈ ఉద్యోగాలు కూడా ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారంటే నిజంగా ఎంత దారుణంగా దిగజారిపోయారు అనేసి అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేందుకు కూడా విద్యాశాఖ అధికారులు ముందుకు రాలేదు. డిఎస్సి ప్రక్రియ అంతా సక్రమంగానే జరిగిందని, విద్యాశాఖ కమిషనర్ అందుబాటులో లేరంటూ తప్పించుకోవాలని చూశారు. విద్యాశాఖ కమిషనర్ వచ్చే వరకు తాము కదిలేది లేదని వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల తీరుకు ఖండిస్తూ కమిషనర్ కార్యాలయంలోనే నేల మీద కూర్చుని నిరసన తెలిపారు. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ లిస్టు పెట్టి ఒక్క రోజులో తీసేసిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. డిఎస్సి పోస్టుకు 15 లక్షలు ఖర్చు అవుతుందని ఒక వ్యక్తి, డిఎస్సి అభ్యర్థితో బేరసారాలు చేస్తే కనీసం ఎంక్వైరీ చేశారా అని నిలదీశారు. మొదటి ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి డిఎస్సి కన్వీనర్ గా వ్యవహరించడమేంటని నిలదీశారు. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సి అది డిఎస్సి కాదు, మహా దగా డిఎస్సి. తక్షణమే లోకేష్ గారు రాజీనామా చేయాలి. దీనిపై ఎంక్వైరీ చేయాలి. మీరు చేస్తే ఎంక్వైరీ సరిగా జరగదు. అందుకే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అర్హులైనటువంటి అభ్యర్థులకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరగడం, ఇలా డిఎస్సి రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని వెన్నుపోటు పడవడం అనేది కేవలం ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లింది. మొత్తానికి డిఎస్సి ప్రక్రియలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు, లోకేష్ నానా తిప్పలు పడుతున్నారు. డిఎస్సిలో డొల్లతనం బట్టబయలవ్వటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది.